ఇక 4వ విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 4వ మాట, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకుని పలుకుతున్న మాటలు. మొదటిగా, శత్రువు కూడా మేలు చేసేవాడు అని పలుకుతున్నాడు. 2, అపకారికి ఉపకారం అని పలుకుతున్నాడు. 3, ఉపకార బుద్ధి కలిగిన వాడు అని పలుకుతున్నాడు. 4వదిగా చూసినట్టయితే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. చాలనా. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 4. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకున్న తర్వాత పలుకుతున్న మాట 4వది ఏంటంటే, నీవు నీతిపరుడు అని. ఏం చేస్తున్నాడు? నీతిపరుడు అని పేరు పొందేవని పలుకుతున్నాడు. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన ఆత్మను కోల్పోయి ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పును సరిదిద్దుకున్న తర్వాత ఏమని పలుకుతున్నాడంటే, నువ్వు నీతిపరుడవు. ఏమని పలుకుతున్నాడు? నీతిపరుడు. అంటే నువ్వు నీతిమంతుడి. అంటే దావీదు రాజు నీతిమంతుడు అంటే సౌలేంటి? అది దావీదు రాజు గురించి నువ్వు నీతిమంతుడు అని పలుకుతున్నాడంటే సౌలే స్థితిలో ఉన్నాడు, నీతి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, దావీదు రాజు సౌలుని చంపుతున్నాడా? దావీదు రాజు సౌలుని చంపుతున్నాడా? దావీదు రాజు సౌలు ప్రాణాన్ని తీయాలని చూస్తున్నాడా? అసలు ఏ రోజు కూడా దావీదు రాజుకి ఆ మనస్తత్వం లేదు. సౌలుని చంపాలనుకున్న మనస్తత్వం దావీదు రాజుకు లేదు. అంటే దావీదు రాజు నీతిపరుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ఏ రోజు కూడా దావీదు రాజును వదిలేయాలన్న మనసు లేదు. ప్రతిరోజు పొద్దున్నే లేచి రాత్రి పొడిగినంత వరకు కూడా ఇంకెంత దరిద్రాన్ని అనిపిస్తున్నాడు అంటే సౌలు. రాజుకి ఎంత వైభోగం ఉండేది చెప్పండి? ఒక రాజుకి ఎంత వైభోగం ఉంటుంది? చక్కగా ఇంట్లో ఉండొచ్చు, మంచి మంచాలు ఉంటాయి, మంచి బెడ్లు ఉంటాయి, మంచి ఏమంటారు ఆవరణం ఉంటుంది, చక్కటి సుగంధ ద్రవ్యంతో కూడినటువంటి సువాసన ఉంటుంది, మంచి ఆవరణం ఉంటుంది. ఆవరణంలో మంచిగా పడుకోవడానికి తనకి ఏం తక్కువ కాకుండా ఒక రాజుకు అవసరమైన సుఖంగా నిద్రపోయేటట్టు బెడ్ కూడా సిద్ధపరిచి పెడతారు. అంత గొప్ప పొజిషన్ ఉన్నటువంటి సౌలు అరణ్యంలో వెళ్ళి కొండల మీద పడుకుంటున్నాడు. ఎంత దరిద్రం లేకపోతే వెళ్ళి ఈ భాగ్యాన్ని వదిలిపెట్టి ఆ భాగ్యంలోకి వెళ్తున్నాడు చెప్పండి? రాజుగా ఉండి యెరూషలేములోనే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండి చక్కగా రాజుగా ఉండి ఏం చేయాలా? ఒక మంచి స్థానం నుండి చక్కగా సమృద్ధిగా నిద్రపోవలసినోడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యంలోకి వెళ్తున్నాడు, కొండల్లోకి వెళ్తున్నాడు, అక్కడ రేత్రాల్లో కలిపి ఆడ పడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడిచ్చిన సౌభాగ్యాన్ని, దేవుడిచ్చిన ధన్యతని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? అందుకే ప్రభు స్పష్టంగా చెప్పాడు సౌలు జీవితం గురించి. యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు మనకు అర్థం కావటానికి. పంది ముక్కుకి ఏం పెడితే బాగుంటుందండి? ఏంటిది? ముత్యమా బంగారమా? సరే బంగారం అనుకుందాం. ఓ పంది ముక్కుకి బంగారం పెట్టే మనకి ఏం చేసింది? అది ఎత్తుకెళ్ళి ముత్యం పెట్టినా బంగారం పెట్టినా బాగా గట్టిగా రిన్ని సబ్బు వేసు, సర్ఫెక్సల్ సబ్బు పెట్టు, బాగా దాన్ని రుద్దారు అనుకో, బాగా కడిగి ఎత్తుకెళ్ళి ఏం చేశారు? దాని ముక్కుకి ముత్యం పెట్టు, బంగారం పెట్టారు. తర్వాత అది ఏం చేసేది? కొంచెంసేపటికి చక్కకి వెళ్ళి బురదలో పడిపోయేది. అదే సౌలు యొక్క జీవితం. ఇతను నీతిపరుడు ఎలా అవుతాడు మరి? మీకు అర్థమవుతుందండి? సౌలు జీవితం ఎలా ఉన్నప్పుడు సౌలు నీతిపరుడు ఎలా అవుతాడు? అందుకే సౌలు నీతిపరుడు కాదు కాబట్టే దావీదు రాజు గురించి చెబుతున్నాడు. ఏమని? నీవు నీతిపరుడివి, నువ్వు నీతి కలిగిన వాడివి, నీతిపరుడు అని పేరు ఇప్పుడు కలిగి ఉన్నావు నువ్వు. 1 సమూయేలు గ్రంథం 24:18 చివరిలో ఏమంటాడు? గనుక నీవు నాకంటే నీతిపరుడివి. ఆ పేరు పొందేశాడు. నాకంటే నీతిపరుడు అంటే నువ్వు నీతిపరుడు కాదని అర్థం. నీలో ఉన్న నీతి ఎన్నికలేని నీతి అని అర్థం. సౌలు జీవితంలో సరైన నీతి కలిగిన వాడుగా లేడు. దావీదు యొక్క జీవితంలో అతడు నీతిమంతుడు అని చెప్పుకోవట్లా, నేను నీతిమంతుడు అని ఎక్కడ చెప్పుకోవట్లా. ఎదుటి వ్యక్తి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు రాజే శత్రువే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఒక శత్రువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దావీదు రాజా నువ్వు నీతిమంతుడివి. ఎంత గొప్ప మాటలు పలుకుతున్నాడు. గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటూ వస్తున్నాడు దావీదు రాజు. అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగాడు. దేవుని ఆత్మను తప్పు చేసి కోల్పోయిన వ్యక్తి
దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి నిమిత్తమే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఒకటి, నువ్వు శత్రువు కూడా మేలు చేసేవాడు. 2, అపకారి కూడా ఉపకారం చేసేవాడు. 3, ఉపకార బుద్ధి కలిగిన వాడు. 4, నువ్వు నీతిపరుడివి, నువ్వు చాలా నీతిమంతుడివి. నేను నిన్ను చంపాలనుకున్నా, నా రాజ్యంలో ఉన్న స్థానాన్ని, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యంలో, ఈ గుహల్లో, కొండల్లో నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నేను చంపాలని నిన్ను వెంటాడుతున్నా, కానీ నువ్వు నాకంటే నీతిమంతుడివి. అంటే ఒక నీతిపరుడు అనే బిరుదు పొందుకుంటూ వచ్చాడు. ఏం పొందుకున్నాడండి? ఒక నీతిమంతుడనే బిరుదు దావీదు రాజు పొందుకుంటున్నాడు. అది ఎవరో ఇవ్వట్లా. ఎవరిస్తున్నారు ఆ బిరుదు? సౌలే ఇస్తున్నాడు. దావీదు రాజుని చంపాలనుకున్న సౌలే నువ్వు నీతిపరుడు అని బిరుదు ఇస్తున్నాడు. ఇదెన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. అంటే ఎందుకు ఈ మాటలంటే, మనము కూడా ఒక దావీదు రాజు లాంటి జీవితాన్ని జీవించాలి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన తప్పు తెలుసుకుని పలుకుతున్న మాటలు. తప్పు ఏం చేశాడు? ఆ తప్పుని బట్టి దేవునాత్మ కోల్పోయిన వ్యక్తి తప్పు తెలుసుకుని పలుకుతున్న మాటలు ఏమని? నువ్వు శత్రువు కూడా మేలు చేసేవాడు. 2, అపకారి కూడా ఉపకారం చేసేవాడు. 3, ఉపకార బుద్ధి కలిగిన వాడు. 4, నీవు నీతిపరుడు అని పలుకుతున్నాడు. ఇక 5వ మాట ఏంటంటే, రండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట అండి ఇది? 5వదిగా, ఇప్పుడు ఒక ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసిన తర్వాత, దేవునాత్మను కోల్పోయి ఆ తప్పును తెలుసుకున్న తర్వాత పలుకుతున్న మాట 5వది ఏంటంటే, నిశ్చయముగా నువ్వు రాజు వగదువు. ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయి. ఏముండే? ఆ క్వాలిటీస్ అంటే లక్షణాలు, అర్హతలు నీలో ఉండే అంటున్నాడు. ఇప్పుడు దావీదు రాజులో రాజయ్యే అర్హతలు ఉండే కాబట్టే కదా దావీదు రాజుని చంపుతుంది. దావీదు రాజు రాజుగా ఉంటే నా కొడుకు అన్నటికీ రాజుగాడనే కదా దావీదు రాజుని చంపుతానికి ప్రయత్నిస్తుంది. రాజయ్యే అర్హత ఎవరికి ఉంది? మీరు ఒక్క మాటలో గమనించండి. రాజయ్యే అర్హత సౌలుకుందా, దావీదుకుందా? ఎట్లా చెబుతున్నారు? మరి దావీదుకు ఉన్నప్పుడు సౌలు రాజు ఎట్ట అయ్యాడు? మరి ఇద్దరిలో ఎవరికి అర్హత ఉంది? ఎట్లా ఉంది? నేను చెప్తా చూడండి. చెప్పిన వాక్యం మీరు చెబుతారని నాకు తెలుసు. కాబట్టి దావీదు రాజుగా అవటానికి అర్హతలు ఉండటానికి కారణం, దావీదు రాజు తన గొర్రెల్ని కాపాడుకుంటున్నాడు. సింహం వచ్చినా, ఎలుగుబంట్లు వచ్చినా ఏం చేయకుండా తన గొర్రెల్ని ఏం చేస్తాడు? కాపాడుకుంటున్నాడు. ఇది దావీదు రాజుకున్న గుణలక్షణం. మరి సౌలు రాజుగా ఉండటానికి అర్హుడు కావడానికి కారణం ఏంటంటే, ఒక రాజు అయ్యుండి రాజు ముందరికి వెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నాడు, సైన్యాన్ని కూడా ముందర పంపించలేకపోతున్నాడు గొల్లియాతు దగ్గర. మీకు అర్థమవుతుందండి? గొల్లియాతు వస్తున్నాడు, వాడు సింహాలు అంటాడు, ఎలుగుబంటాడు అంటాడు. వాడిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? మొదట దావీదు రాజే తెగించి ముందరికి వెళ్ళాలి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమని తెలుసా? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచక. మరి దేవుని హస్తం కొరచయిందా సౌలు కాపాడటానికి? కొరచకాదే. సౌలు అక్కడ దేవుని మీద ఆధారపడతలా, ఇశ్రాయేలు సైన్యం మీద ఆధారపడుతున్నాడు. అందుకే ఆ సైన్యాన్ని చూసుకుంటూ కూర్చుంటాడు. దావీదు రాజు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దావీదు రాజు రాజు కావటానికి అర్హత, క్వాలిటీస్ ఉండి సౌలుకి లేకపోవడం కారణం అంటే ఇదే. సౌలు దేవుని మీద కంటే కూడా సైన్యం మీద ఆధారపడుతున్నాడు, దావీదు రాజు సైన్యం మీద కంటే కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు. అందుకే దావీదు రాజు నువ్వు రాజుగా ఉండటానికి అర్హత కలిగిన వాడు అని సౌలే సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఆ రాజుగా ఉండడానికి యోగ్యత లేని వాడిని, ఒక రాజుగా ఉండే అర్హత నాకు లేదు, ఒక రాజుగా ఉండే ధన్యత నాకు లేదు, ఒక రాజుగా ఉండే యోగ్యత నాకు లేదు. ఎందుకంటే ఆ అర్హత నేను కోల్పోయిన వాడిని. అసలు సౌలుని రాజుగా చేయమని దేవుడు అనుమతించాడా, ప్రజలు అనుమతించారా? ప్రజల యొక్క అనుమతితో దేవుడు సిద్ధపరిచాడు రాజుని సౌలుగా. అర్థమవుతుందండి? దేవుడు అనుమతి కాదు, ప్రజల యొక్క అనుమతితో. మాకు రాజు కావాలన్నప్పుడు ప్రజలు అడిగారు కాబట్టి దేవుడు ప్రజల యొక్క అనుమతితో సౌలుని రాజుగా దేవుడు స్థిరపరిచాడు. మరి దావీదు రాజుని దేవుడు ప్రజల యొక్క అనుమతితో చేశాడా? కాదు. సౌలుని నేను కొట్టివేశానని చెప్పి దేవుడు చెప్పి ఏం చేశాడు? యెషయా కుమారులో ఒకడు ఉన్నాడు, అతను నేను ఏర్పరచుకుని వెళ్ళి అభిషేకించమంటాడు. ఇప్పుడు ప్రజలు అనుమతితో రాజుగా చేయబడిన వాడేమో నేను రాజుగా ఉంటాను యోగ్యుని కాదని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. దేవుని చిత్తంలో రాజుగా చేయబడిన వాడేమో
శత్రువు కూడా చెబుతున్నాడు నువ్వు రాజుగా ఉండడానికి యోగ్యుడు అని. మీకు అర్థమవుతుందండి? అంటే దేవుని చిత్తములో మనం ఉంటే మనుషుడు ఎవరో కూడా మనం రాజుగా చేయవసరంలా. మనల్ని ఏ మనుషుడు కూడా మనం రాజులుగా యాజకులుగా చేయవసరంలా, ప్రభువే చేసేస్తాడు. మనం దేవుడు కాదని మనుషుల వైపు చూసాం అనుకోండి, మనుషులు మనల్ని రాజుగా చేస్తే ఆ మనుషులే రాజ్యాన్ని కూడా దింపుతారు. దింపరా? ఖచ్చితంగా దింపుతారు. ఏ మనిషి అయితే నేను రాజుగా చేశాడో ఆ మనిషి నీ రాజ్యం మీద కూడా తీసేస్తాడు. అందుకే మనం మనుషుల చేత రాజుగా ఎంచబడటానికి ఇష్టపడకూడదు, దేవుని చేత రాజుగా చేయబడటానికి ఇష్టపడాలి. దేవుని చేత రాజుగా చేయబడాలంటే గొర్రెల కాపరుగా ఉండాలి. గొర్రెలను కాపాడుకునే జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడే కాపరికి ఉండే గుణలక్షణాన్ని బట్టి ఏమైంది, రాజుగా ఉండే అర్హత కూడా ఇచ్చాడు. రాజుగా ఉండే అర్హత ఇచ్చాడు. అక్కడ అర్హత మనం కలిగి ఉండాలి. అయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత, ఆ కోల్పోయిన ఆత్మను విషయమై సరి చేసుకున్న తర్వాత అతను పలుకుతున్న మాటలు ఏంటంటే, ఒకటి నువ్వు కీడు శత్రువు కూడా మేలు చేసేవాడు, 2 అపకారికి ఉపకారం చేసేవాడు, 3 ఉపకార బుద్ధి కలిగిన వాడు, 4 నీతిపరుడు అని పలుకుతున్నాడు. 5వ మాట ఏంటి, నిత్యముగా నువ్వు రాజు అవుతావు. నువ్వు భటుడుగా దాసుడుగా ఉండవు, నువ్వు ఎలా ఉంటావు, రాజు అవుతావు అని పలుకుతున్నాడు. సౌలు అన్నట్టుగానే దావీదు ఏమై ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. సౌలు అన్నట్టుగానే దేవుని చిత్తంలో దేవుడు ఆల్రెడీ సమకూర్చేశాడు. అసలు సౌలు ఎక్కడ అంటున్నాడు, నువ్వు నిశ్చయముగా నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతావని సౌలు ఇప్పుడు అంటున్నాడు. సౌలు ఈ మాట అనక మునిపే దేవుడు దావీదు రాజుని అభిషేకించేసాడు. ఎందుకు అభిషేకించాడు? రాజుగా చేయటం కొరకు. సౌలుని కొట్టేశాడు, అప్పటికే రాజుగా చేయటం కొరకు దేవుడు దావీదు రాజుని మొదటే ప్రజలు కోరుకోక మునిపే, ప్రజలు నువ్వు రాజు అవుతావు అనక మునిపే దేవుడే రహస్యంగా ఉన్నటువంటి దావీదు రాజుని, అందుకంటాడు కదా, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను నువ్వు పిలిచి ఎంత ధన్యత ఇచ్చావు ప్రభు అని పశ్చాత్తాపడతాడు ఒకనొక సమయంలో దావీదు రాజు. గొర్రెల దొడ్లు ఎక్కడో మరుగులో ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి రాజుగా చూపిస్తూ వచ్చాడు. అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఆ క్వాలిటీస్ ఉండయి, అర్హతలు ఉండయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు, రాజుగా నియమించాడు. ఈరోజు నా జీవితాల్లో మనల్ని కూడా దేవుడు, మనమందరం ఎవరు, రాజులైన యాజక సమూహంలో ఉన్నటువంటి వారు, మనం రాజులే కదా. అర్హత క్రీస్తు ప్రభు ద్వారా, ప్రభు యొక్క కలువరి శిలువ ద్వారా మనము రాజులుగా అర్హత పొందుకుంటూ వచ్చాం. అర్హతను మనం ఏం చేయాలా, కాపాడుకోవాలి. బలలో పాల్గొనే మనం రాజుగా చేయబడిన మన అర్హతని, రాణీలుగా చేయబడిన, రాజులైన రాణీలు మనం అందరం ఒకటే, ఆ అర్హతని అంటే ఆ స్టేజ్ని మనం కాపాడుకునే వారికి బలలో పాల్గొనాలి. ఇది ఎన్నో మాట, 5. 6 విషయాన్ని చూద్దారండి. సమయం అయిపోతుంది, 12 గంటలకు ముగించాలనుకున్నా కానీ 12:06 అయింది, త్వరగా ముగిద్దాం. 6వ మాట, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ మాట 20వ వచనం. చాలన్న, ఇక్కడ వరకు ఆగుదాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎన్నో మాట ఇది, 6వదిగా. ఇక్కడ ఒక ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మ కోల్పోయిన తర్వాత, తాను ఏ తప్పు చేశాడో ఆ తప్పు తెలుసుకున్న తర్వాత పలుకుతున్న మాట, 1 శత్రువు కూడా మేలు చేస్తామని పలుకుతున్నాడు. 2 అపకారి కూడా ఉపకారం చేసేవాడని పలుకుతున్నాడు. 3 ఉపకార బుద్ధి కలిగిన వాడని పలుకుతున్నాడు. 4 నీతిపరుడు అని పలుకుతున్నాడు. 5 నువ్వు రాజుగా ఉండటానికి అర్హుడివి, నువ్వు రాజుగా ఖచ్చితంగా అవుతావని పలుకుతున్నాడు. అంటే ఆ క్వాలిటీస్ నీలో ఉండేయని అర్థం. ఇక 6వదిగా ఏమని పలుకుతున్నాడు, దేవుని ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత, ఆ తప్పు సరిదిద్దుకున్న తర్వాత అతడు పలుకుతున్న 6వ మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు, ఇశ్రాయేల్ రాజ్యమునకు నీవు ఇశ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచును. అంటే నీకు ఒక రాజ్యం కంపల్సరీగా ఉంటుంది. సౌలు పలికిన మాట దేవుడు స్థిరపరిచాడు. ఏం చేశాడండి? సరే, సౌలు తప్పోడు పొరపాటోడు సెకండ్ ఆప్షన్. సౌలు పలికిన మాటను దేవుడు స్థిరపరిచాడు. నిజంగా చెప్పాలంటే ఎట్లా, ఏమని పలికాడు సౌలు? దావీదు విషయంలో, దావీదు రాజు విషయంలో సౌలు పలికిన మాటని దేవుడు స్థిరపరిచాడు. అది నిజంగా గొప్ప కార్యం, మీరు ఎన్నడూ గ్రహించుంటారు. దావీదు రాజు గురించి సౌలు పలికిన మాట దేవుడు స్థిరపరిచాడు. ఏంటి ఆ మాట అంటే, నీవు ఇశ్రాయేలుకి నీ రాజ్యము, ఇశ్రాయేల్లో నీ రాజ్యం ఎప్పుడు ఉండును గాక అన్నాడు. అంతేనా? ఏమంటున్నాడు అక్కడ రాయబడిన మాట, నిశ్చయముగా నువ్వు రాజు వగదనియు ఇశ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. ఇశ్రాయేల్ యొక్క రాజ్యం నీకు స్థిరపరచునా, ఇశ్రాయేల్ కాదు, ఇశ్రాయేల్ యొక్క రాజ్యం నీకు స్థిరపడును అని దేవుడు చెప్పాడు. క్షమించండి, సౌలు చెబుతున్నాడు. సౌలు చెప్పిన మాటను దేవుడు స్థిరపరిచాడు. నేటికి
ఇప్పటికీ ఇశ్రాయేలు యొక్క రాజ్యం స్థిరపరచబడుతుందంటే దానికి కారణం ఎవరు? ఆనాడు సౌలు దావీదు గురించి పలికిన మాట. ఏంటి ఆ మాట? ఇశ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపడును గాక అన్నాడు. ఇప్పుడు దావీదు రాజును బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు స్థిరపడుతున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలే లేదా ఇశ్రాయేల్ ప్రజలతో సహపరులుగా చేయబడిన మనమే ఒకరోజు పరలోక రాజ్యంలో కూడా ఎలా ఉండబోతున్నాం? రాజ్యం ఉండబోతున్నాం. అదే రాజ్యం, ఇదే రాజ్యం ఇశ్రాయేల్ యొక్క రాజ్యం. అంటే సౌలు పలికినటువంటి మాటని పరలోకంలో దేవుడు స్థిరపరిచాడు. అదే అంటాడు కదా, భూమి మీద ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటారు. మీరు ఏది బంధిస్తారో పరలోకం మీద బంధించబడుతుంది, ఏది విప్పుతారో అది విప్పబడుతుంది పరలోకంలో. సౌలు నీ రాజ్యం ఇశ్రాయేల్లో నీ రాజ్యం స్థిరపడును గాక అన్నాడు. ఆ రాజ్యాన్ని పరలోకంలో కూడా దేవుడు స్థిరపరిచాడు యేసు ప్రభు ద్వారా. మీకు అర్థమవుతుందండి? సౌలు పలికిన మాటని దేవుడు ఈ భూమి మీద కాదు పరలోకంలో కూడా ఆ మాట నెరవేర్చాడు దేవుడు. సౌలు మామూలుగా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా, జనరల్గా మాట్లాడినా ఆ మాటని పరలోకంలో దేవుడు స్థిరపరిచేసేసాడు. సౌలు అంటంతోనే ఆమేన్, అవునా జరుగును గాక, ఖచ్చితంగా దావీదు రాజు నిమిత్తమై యోధా గోత్రపు సింహమని యేసు ప్రభువారు పరలోకంలో దావీదు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. అక్కడ రాజ్యం ఉంది. అందుకే నా తండ్రికి ఒక రాజ్యము గాను యాజకులు గాను సిద్ధపరచబడిన అనుభవం మనం చూస్తూ వస్తున్నాం. మన తండ్రికి ఒక రాజ్యం గాను యాజకులు గాను సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆనాడు సౌలు పలికిన మాట క్రీస్తు యేసులో దేవుడు ఆమేన్, అవును అన్నట్టుగా పరలోకంలో స్థిరపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు రాజు యొక్క రాజ్యం ఎక్కడ ఉంటుంది? క్రీస్తు యేసులో పరలోకంలో స్థిరపడుతుంది. బా, ఎంత గొప్ప మర్మం. అయితే ఇక్కడ మాట ఏంటంటే సౌలు పలికిన మాట, ఇశ్రాయేలు నీ రాజ్యము స్థిరపరచును గాక, నీ రాజ్యం స్థిరంగా ఉండును గాక అన్నాడు. దావీదు రాజు యొక్క రాజ్యం సౌలు చనిపోయినా ఇక్కడితోనే అవలా. దావీదు రాజు తర్వాత సొలొమోన్ తర్వాత ఎవరు? సొలొమోన్ కుమారుడు యెరోబోమా రెహబామా ఏమో లేండి అంటారా? సరే, అవన్నీ గుర్తుంటే ఇక్కడ దాకా ఎందుకు. ఆ తర్వాత కుమారుడు తర్వాత యేసు ప్రభు తర్వాత ఈ రాజ్యము శాశ్వతంగా పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇక యేసు ప్రభు తర్వాత మనకు రాజే లేడు. చివరి రాజు ఎవరంటే యేసు ప్రభు. మనకి మొదటి రాజు సౌలు ఉంటే చివరి రాజు ఎవరు? యేసు ప్రభు. మొదటి రాజు దురాత్మ బట్టి ఉంది, చివరి రాజు దురాత్మను బట్టిన వాడు దురాత్మను వదిలించి దేవుని ఆత్మనిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. మొదటి రాజుకి దురాత్మ పట్టింది, చివరి రాజు ఏం చేశాడు? దురాత్మలనే వదిలిస్తున్నాడు. దురాత్మలు అపవిత్రాత్మలు ఆయన చూడగల ఏం చేస్తున్నాయి? దావీదు కుమారుడా, అయ్యా సమయం రాకమునిపై వచ్చావా? దేవుని కుమారుడు మమ్మల్ని బాధించడానికి వచ్చావా అంటుంది. మొదటి రాజు ఏమో దేవునాత్మపై దురాత్మ పట్టిన వాడు ఉన్నాడు. ఇశ్రాయేలుకి దేవుని ప్రజలకి చివరి రాజు ఎలా ఉన్నాడు? పట్టిన దురాత్మను వదిలించి పరలోక రాజ్యంలో శ్రేష్టకరమైన ఆత్మలుగా మనం సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. అందుకే మనం అందరం దేవుని రాజ్యంలో ఒక రాజ్యంగా స్థిరపడుతున్నాం. ఇది ఎన్నో మాట? ఆరోదిగా బైబిల్ సెలవిస్తున్న మాట, ఒక రాజ్యముగా మనం చేయబడ్డాం. అయితే ఆ రాజ్యపు యొక్క స్థానాన్ని మనం కాపాడుకోవాలి. ఏ రాజ్యముగా అయితే మనం చేయబడ్డాము, ఏ రాజ్యముగా అయితే మనం ఉంటూ వచ్చాము, ఏ రాజ్యముగా అయితే మనం చేయబడ్డాము, దేవుని కొరకు ఒక రాజ్యముగా ఏ రాజ్యముగా అయితే మనం చేయబడ్డాము, ఆ స్థానాన్ని మనం ఏం చేయాలా? ఆ రాజ్యపు యొక్క స్థానమును మనం కాపాడుకోవాలి. నీకు దేవుడిచ్చిన స్థానాన్ని నీవైనా నేనైనా ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఏంటి ఆ స్థానం అంటే? దేవుని రాజ్యంలో ఒక రాజ్యముగా నువ్వు ఉండే స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. ఎందరికో లేని ధన్యత. ఈ లోకంలో కొన్ని కోట్ల మిలియన్ల ప్రజలు ఉంటారు, వాళ్ళందరికీ లేని ధన్యత. ఈ లోకమే అవసరంలా. ఈ నరసాపూర్లో ఎంతమంది లేరు? నరసాపూర్లో ఎంతమంది ఉండరు? ఒక అబ్జర్వేషన్ ప్రకారం, ఒక అంచనా ప్రకారం నరసాపూర్లో ఎంతమంది నివసించవచ్చు మీరు చెప్పండి? ఓన్లీ నరసాపూర్, చుట్టుపక్కల వద్దు, ఓన్లీ నరసాపూర్ ఎంతమంది ఉండొచ్చు మీ అంచనా? ఒక అంచనా చెప్పండి, ఒక మాట. 10,000 మంది. 10,000 మందికి లేని ధన్యత ఈరోజు మిమ్మల్ని దేవుడు రాజుగా చేశాడు. అంటే ఆ 10,000 మంది, నేను ఎందుకంటే ఆ 10,000 మందిలో మనం కూడా ఉన్నాం, మనం కూడా నరసాపురే కదా. కానీ 10,000 మందిలో నుంచి దేవుడు మనం తీశాడు. మన తర్వాత మిగతా వారికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎంత గొప్ప రాజ్యంగా చేయబడని చూడండి. నిజంగా ఎంత గొప్ప ధన్యత క్రీస్తులో ఇవ్వబడింది మనకి. ఈ నరసాపూర్ పట్టణంలోనే 10,000 మందిలో 9,900 మందికి లేని ధన్యత ఈ 100 మందికి దేవుడు ఇచ్చాడు. ఇదే రాజ్యం, ఇదే రాజ్యం. రేపటి దినాన్ని గుర్తుపెట్టుకొని పరలోకం అంటే ఎలాగ ఉండిద్ది? 1,000 కోట్ల మంది ఉండా అందరూ పరలోకానికి వెళ్ళరు. ఈ శేషమే నరసాపూర్లో 10,000 మంది అంటే 10,000 మంది పరలోకానికి వెళ్తున్నారా? పరలోకం కోసం సిద్ధపడుతుంది ఎంతమంది? ఈ 100 మంది.
అట్లాగే కొద్దిమంది పరలోక రాజ్యంలో రాజ్యముగా చేయబడి ఉంటాం. అయితే ఆ స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనం ఎక్కడ వారం అంటే ఈ భూ సంబంధమైన వారం కాదు. ప్రభు అన్నాడు, ఈ లోక సంబంధులు, ఈ లోకానికి సంబంధించిన వాటి మీద మనసు ఉంటుంది. మనం ఎవరమే? పరలోక సంబంధం కాబట్టి పరలోకం సంబంధించిన విషయం మీద మనసు పెట్టుకోవాలని ఉంది. అందుకే మనం ఏంటంటే మన మనసు అంతా కూడా, ప్రభా పరలోక రాజ్యంలో నన్ను ఉంచుతున్నావు, ఆ రాజ్యం ఏముంది, ఏ రోజుకి ఆ రోజు నువ్వు పరీక్షించుకో, ఆ రాజ్యం ఏముంది, ఏమి ఇవ్వబోతున్నా, ఏమి ఇస్తున్నావు నాకు అని దేవుణ్ణి అడుగుతూ పొందుకో. ప్రతిరోజు అడుగు దేవుని, ప్రభా పరలోక రాజ్యంలో నా కొరకు ఏముంచావు, ఈ రోజు ఏముంచో చెప్పు, రేపు ఏముంచో చెప్పని వాక్కు పెలుగా దేవుణ్ణి అడిగి తెలుసుకో. అప్పుడు దేవుడు పరలోకం ఏముందో, నీకేమి ఇవ్వబోతున్నాడో కూడా తెలియపరుస్తాడు. అయితే ఆ ధన్యతను మనం పోగొట్టుకున్నప్పుడు బలలో పాల్గొనటానికి కూడా యోగ్యులం కాము. కాబట్టి ఆ ధన్యత సౌలు పోగొట్టుకుంటాడు భూమి మీద. మనం భూమి మీద జీవిస్తున్నాం, మనం ఆ ధన్యతను పోగొట్టుకోకూడదు. దావీదు రాజు వలె శత్రువు కూడా మేలు చేసేవారికి ఉండాలా, అపకారికి ఉపకారం చేయాలా, ఉపకార బుద్ధి కలిగి ఉండాలా, ఇంకా నీతిపరులుగా ఉండాలి. మనం రాజులుగా ఉండం, రాజులు ఆ స్థానాన్ని మనం కాపాడుకోవాలి. రాజులు మనం బటులం కాదు, దాసులం కాదు, రాజులం. ఆ రాజు నువ్వు ఎవరైనా సరే, నువ్వు రాజువే. రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ధనవంతుడైనా దరిద్రుడివైనా, పేదవాడవైనా అధికుడివైనా, నువ్వు క్రీస్తులో రాజువే. నువ్వు రాజుగా ఉన్న స్థానాన్ని ఏం చేయాలా? సౌలు కాపాడుకోలేకపోయాడు. ఏమైంది? కొట్టివేసి దేవుడు దావీదుకి ఇచ్చాడు. అంటే నువ్వు రాజువే, ఆ స్థానం నువ్వు కాపాడుకోకపోతే నీ స్థానం వేరేవాడికి ఇచ్చేస్తాడు దేవుడు. 5 తలాంతులు 2 తలాంతులు ఓ తలాంతు ఇచ్చాడు. ఓ తలాంతు కలిగిన వాడు ఏం చేశాడు? కాపాడుకోలేకపోయాడు. అందుకేమైంది? నీ దగ్గర నుంచి తీసేసి వేరేవాడికి ఇచ్చేసారని చెప్పి ఇప్పించేసేసాడు. అంటే మన స్థానం, మనకిచ్చిన రాజుగా ఉండే స్థానాన్ని కోల్పోకూడదు మనం. దావీదు రాజు కోల్పోలా, సౌలు దిగజారిపోయి కోల్పోయాడు. సొంత అల్లుడిని చంపడానికి దిగజారిపోయాడు. ఇంకా చెప్పాలంటే సొంత అల్లుడిని చంపడానికి తన కూతురింటికే మనుషుల్ని పంపించాడు. మంచంతో కూడా తీసుకురండి, అతడు ఏ మంచంలో పడుకున్నా మంచంతో కూడా తీసుకురామంటాడు. వాళ్ళు మంచం తెచ్చిపెడితే ఏముంది? ఖాళీ బొమ్మ ఉంది. దిండ్లు ఈ తప్పగా ఏముంటాయి? ఖాళీ బొమ్మ అంటే అదే. దిండ్లు తప్పగా, గుడ్డలు తప్పగా ఏమి లేవు. కూతురుని అడుగుతున్నాడు, ఏమ్మా నువ్వు నా రక్తం పంచుకు పుట్టుకున్నావు కదా, నా కుమార్తెవే కదా, ఇష్టపడ్డావు కదా, నువ్వు ఇష్టపడ్డావని ఆ దావీదు నీకు ఇచ్చి పెళ్లి చేసా కదా, మరి నువ్వు భర్తను ఎందుకు తప్పించావంటే ఏం మాట్లాడిద్ది? ఎవరు? దావీదు రాజు యొక్క మొదటి భార్య ఎవరు? మీకాలు. ఇంకేం మాట్లాడిద్ది? ఆ టైంలో దావీదు రాజు యొక్క భార్య కూడా దేవుడు ఆత్మ ప్రేరేపణ ఇచ్చాడు, ఇతను కాపాడాలన్న ఆత్మ ప్రేరేపణ. అందుకే దేవుడు కాపాడేటట్టు చేశాడు. పైనుండి దిగి ఎట్ట కూడా దావీదు రాజు వెళ్ళిపోయాడు, కాపాడుకున్నాడు. దావీదు రాజు ఏనాడు కూడా సౌలుకి నష్టం చేయాలనుకోవాలా. సౌలు ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే సౌలుకి తన నష్టం తను తెచ్చుకున్నాడే కానీ ఎవరు తీసుకురావాలో తన నష్టాన్ని. మీరు గమనించండి, సౌలు నష్టం సౌలే తెచ్చుకున్నాడు చేతురారా. కానీ దావీదుకి ఎక్కడ నష్టం కలుగుతుందా? దేవుడు సమస్తాన్ని సమకూర్చి లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని పోయేటట్టు దావీదురాజుని సమకూర్చి, ఇంకా దావీదురాజుకి ఇచ్చిన ధన్యత ఏంటి తెలుసా? దేవుని మందిరం కొరకు అవసరమైన సామాగ్రిని సిద్ధపరిచే ధన్యత దేవుడు దావీదురాజుకి ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి. వీటన్నిటికి కారణం ఏంటి తెలుసా? ఆ క్వాలిటీస్, ఆ రాజ్యముగా ఉండే ధన్యత, రాజ్యాధిపతిగా ఉండే ధన్యత, రాజుగా ఉండే ధన్యత దావీదురాజుకు ఉండే, కానీ సౌలుకు లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 6వ మాట, ఇశ్రాయేల్ రాజ్యము నీకు స్థిరముగా ఉండును గాక అంటున్నాడు. ఈ రాజ్యమే స్థిరముగా ఉండును గాకని సౌలు ఏదైతే పలికాడో, ఆ రాజ్యం స్థిరముగా ఉండును గాకని పలికాడు కదా, ఆ పలికిన మాట పరలోకంలో దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు పరలోకంలో దావీదు రాజు యొక్క రాజ్యమే పరలోకంలో ఉండబోతుంది. అదే యేసు ప్రభు ద్వారా స్వరక్తం ద్వారా కడగబడిన రాజ్యం. యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడినటువంటి దావీదు రాజు యొక్క రాజ్యమే పరలోకంలో దేవుడు క్రీస్తు ద్వారా ఉంచుతున్నాడు. ఇదన్నమాట 6. 7వ విషయం చూద్దాం. తెలుసో తెలియక సౌలు అన్నాడు, ఆ మాటను దేవుడు స్థిరపరిచాడు. అవును ఆమెను కాక అన్నాడు. దావీదు రాజు యొక్క రాజ్యం పరలోకంలో కూడా ఉంటుంది. ఇక 7వ మాట రండి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకున్న తర్వాత పలుకుతున్న మాటలు. ఎన్నో మాట ఇది? 7వ మాట రండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. ఒకరికి తన శత్రువు దొరికిన ఎలా మేలు చేసి పంపివేనా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి నీవు నాకు చేసిన దానికి ప్రతిగా యెహోవా మేలు. సౌలు పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? దావీదు రాజుని చంపడానికి ఈట పట్టుకుని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సౌలు ఎలా తిరుగుతున్నాడు దావీదు రాజు కొరకు?
పిచ్చోడు కంటే దారుణం అయిపోతున్నాడు. ఎవడో నాలాంటి వాడు వచ్చి దావీదు రాజుని ఒకసారి అసలు పరీక్షించడానికో ఏలం చేయడానికో, అయ్యా క్షమించండి దావీదు రాజుని కాదు సౌలుని ఏలం చేయడానికో ఏదో అవమానించడానికో వచ్చేసి అసలు సౌలు యొక్క కదలికలు ఎలా ఉంటాయో, అతను ఎట్లా భయపడతాడో ఎట్లా ఉంటాడో చూడటానికి నాలాంటి వాడు వచ్చి ఉండొచ్చు. వచ్చేమనొచ్చు, అయ్యా సౌలా దావీదు రాజు ఇక్కడే పక్కన గుహలో ఉంటాడంటే, రే పదరా త్వరగా వెళ్ళిపోదాం పదరా, రే డాళ్ళు తీసుకోండి, సైన్యం తీసుకోండి, సైన్యమా రెడీగా ఉండండి, దావీదు రాజు ఇక్కడే ఉంటాడు, సముద్రం పదని నేను పరిగెత్తున్నాడు. ఆడు చెప్పింది నిజమా అబద్ధమా, ఇది వాస్తవమా కాదా తెలుసుకునే టైం కూడా లేదు సౌలుకి. తెలుసుకునే లోపల దావీదు రాజు వెళ్ళిపోతే చంపే సమయం పోయి మిస్ అయిపోతానని అసలు నిజమేంటో అబద్ధమేంటో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి ఇక్కడ ఒక చిన్నపిల్ల వచ్చి, బహుశా నేను కూడా ఒక చిన్నపిల్ల వచ్చి సౌలు రాజా దావీదు రాజు మా ఇంట్లో ఉన్నాడంటే పరిగెత్తాడు. సౌలు రాజా దావీదు రాజు పలానా అరణ్యంలో ఉన్నాడంటే పరిగెత్తాడు. ఎందుకు? ఆ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి తెలుసుకునే స్థితి లేదు. చెప్పారు వినపడింది, అబ్బా దావీదే ఉన్నాడు, ఆ మార్జాలకి చాలు, చెప్పే తర్వాత ఏం వినడం, పరిగెట్టడమే. ఎంత ప్రయాసపడి ఆ చేసిన తప్పు ఏంటో తెలుసుకున్న తర్వాత పలుకుతున్నాడు క్షమించండి సౌలు. ఏమంటున్నాడు? నీవు నాకు చేసిన దానికి దేవుడు నీకు మేలు చేయను గాక. ఏమని పలుకుతున్నాడండి? దేవుడు నీకు మేలు చేసింది, నీవు నాకు చేసిన దానికి ప్రతిగా యెహోవా నీకు మేలు చేయను గాక. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు శత్రువు కూడా మేలు చేసేవాడి, నువ్వు అపకారం చేసిన వారికి ఉపకారం చేసేవాడి, నువ్వు ఉపకార బుద్ధి కలిగిన వాడివి, నీవు నీతిపరుడివి, నీవు రాజుగా ఉండటానికి అర్హత కలిగిన వాడి, నీవు రాజ్యం కలిగి ఉండటానికి యోగ్యత కలిగిన వాడి. ఇక ఏడోదిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఆత్మను కోల్పోయి ఒక ఆత్మావశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత తన తప్పు ఏంటో తెలుసుకుని పలుకుతున్న మాట ఏడోది ఏంటో తెలుసా? నీవు నాకు చేసిన దానికి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను గాక అంటున్నాడు. నువ్వు నాకేం చేసినా దేవుడు నువ్వు నాకేం చేసినా కాదు, నువ్వు నాకు మేలు చేసావు కాబట్టి దేవుడు ప్రతిగా నీకు మేలు చేయను గాక. ఇప్పుడు దావీదు రాజు సౌలుకి ఏం చేశాడు? మేలు చేశాడు. అందుకే సౌలు ఏమంటున్నాడు? అసలు ఇక్కడ సౌలు పలుకుతున్నట్టు లేదు, సౌల్లో దేవుని ఆత్మ వచ్చి పలికెత్తున్నట్టు ఉంది. నిజంగానే నాకు అనిపిస్తుంది అట్లా. ఏమంటున్నాడు? ఎప్పుడైనా దావీదు రాజు గురించి సౌలు ఇవన్నీ పలుకుతాడా? పలికే అనుభవం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు చంపాలని ఎదురు చూస్తున్నాడు కానీ ఇవన్నీ పలుకుతాడా? మరి ఎలా పలుకగలుగుతున్నాడు? ఏ దేవుని ఆత్మను కోల్పోయాడో ఆ సమయంలో దేవుని యొక్క ప్రేరేపణ బట్టి దేవుని ద్వారా పలుకుతున్నాడు సౌలు. ఏమని? నువ్వు శత్రువు కూడా మేలు చేసేవాడివి, అపకారికి ఉపకారం చేసేవాడివి, ఉపకార బుద్ధి కలిగిన వాడివి, ఇంకేంటి నీతిపరుడివి, ఇంకా రాజుగా ఉండే అర్హత కలిగిన వాడివి, నీకు రాజ్యం ఉండటానికి నువ్వు యోగ్యత కలిగిన వాడివి, స్థిరపరచబడిన రాజ్యం ఉండటానికి నీకు అర్హత కలిగిన వాడివి. ఏడోదిగా నీవు నాకు మేలు చేసేవు ప్రతిగా యెహోవా నీకు మేలు చేస్తాడు. నువ్వు నాకు ఏ మేలైతే చేసావో దానికి ప్రతిగా దేవుడు నీకు మేలు చేయను గాక. చివరిగా సౌలు పలుకుతున్న మాట ఇదే దావీదు రాజు గురించి. అంటే ఇప్పుడు మనం చూసే దాంట్లో యెహోవా నువ్వు నాకు చేసిన మేలుకు ప్రతిగా మేలు చేయను అంటే ఇప్పుడు సౌలు ఏం కోరుకుంటున్నాడు? దావీదు రాజు ప్రాణం తీయాలనుకున్నవాడు దావీదు రాజు క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాడు. దావీదు రాజు బాగుంటే చాలు అనుకుంటున్నాడు. ఒక మాటలో మనకు అక్కడ అర్థమవుతుంది, అంతే కదా? దేవునికి ఉపకారం చేయను కాకంటే అర్థం ఏంటి? నేను నిన్ను చంపడానికి వచ్చినా దేవుడు నిన్ను కాపాడాలనే అర్థం. ఒకవేళ నాకు మారుమనసు లేక మరలా వాత బేవాడిని మనసాక్షితో నేను చంపడానికి వచ్చినా దేవుడు నిన్ను కాపాడును గాక అన్నట్టుగానే పలుకుతున్నాడు. ఈ ఒక్క మాటను బట్టి యెహోవా నువ్వు నాకు మేలు చేసిన దానికి ప్రతిగా యెహోవా నీకు మేలు చేయను గాక అన్న మాటను బట్టి దావీదు రాజుకి దేవుడు ఈ మాట సౌలు పలికిన తర్వాత ఎన్నో పర్యాయములు దావీదు రాజు మీదకి సౌలు దండెత్తి వచ్చినా మళ్ళీ 26వ అధ్యాయంలో వస్తాడు కదా, మళ్ళీ 24వ అధ్యాయంలో మారుమోసు పొందినట్టున్నాడు. తర్వాత 26వ అధ్యాయం మళ్ళీ వస్తాడు అబ్నేరుని తీసుకుని, సైన్యాన్ని తీసుకుని దావీదు రాజుని చంపడానికి అరణ్యానికి. ఉపయోగమే లేదు. మళ్ళా తర్వాత ఎన్ని చేసినా కానీ ఈ అన్న మాటను మటుకు దేవుడు స్థిరపరిచాడు. ఏమని? నీకు యెహోవా ప్రతిగా మేలు చేయను కాకని సౌలు పలికాడు. ఆ మాటను దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు సౌలు ఎంత కీడు చేయాలనుకున్నా సౌలు వల్ల కాటంలో దావీదు రాజుకి కీడు చేయలేకపోతున్నాడు. ఎందుకు కీడు చేయలేకపోతున్నాడు? సౌలే పలికాడు కదా, యెహోవా నీకు ప్రతిగా మేలు చేయను కాకని. ఇప్పుడు మేలు కలుగును కాకని పలికిన వాడే దావీదుకు మళ్ళా కీడు చేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు దానికి యాక్సెప్ట్ చేయట్లా. నువ్వే 2 నాలుకలు కలిగిన వాడికి ఉండకూడదు. నువ్వు ఆల్రెడీ మేలు కలుగును కాక యెహోవా మేలు చేయగలుగును కాక నువ్వే పలికావు. ఆ పలికిన నీవే ఇప్పుడు దావీదు రాజుకి కీడు చేయడానికి ఎలా వస్తా?
అంటే నువ్వు రెండు మనస్తత్వం కలిగిన వాడి, రెండు స్వభావం కలిగిన వాడివి. మొదటి మాట నేను యాక్సెప్ట్ చేశాను, రెండో మాటను తిరస్కరించాను. మొదటి మాట యాక్సెప్ట్ చేయబడింది ఏంటి? దేవుడు నీకు ప్రతిగా మేలు, యెహోవా నీకు ప్రతిగా మేలు చేయను కాకన్నావు. నేను నీ మాటను బట్టి దావీదుకి మేలు చేస్తున్నా. ఇప్పుడు ఇక నువ్వు ఎన్ని కీడు చేయాలనుకున్నా నీకు ఇక నువ్వు మాటకి చల్లదు. ఎందుకంటే నువ్వు మొదటే మాట్లాడేసావు, మేలు చేయను కాక యెహోవా అన్నావు. నీ మాటను బట్టి నేను దావీదుకి మేలు చేస్తున్నా. అక్కడ అర్థం అదే. కాబట్టి ఇప్పుడు ఏమైంది దావీదు రాజు యొక్క జీవితంలో? సౌలు ఆ తర్వాత ఎంత కీడు చేయాలనుకున్న సౌలు పలికిన మాటే దావీదు రాజుని కాపాడుతూ వచ్చింది. సౌలు ఏం పలికాడు? యెహోవా నీకు ప్రతిగా మేలు చేయను కాకని ఆ మాటే దావీదు రాజుని కాపాడుతూ వస్తుంది. ఈ మాట పలికినోడు మర్చిపోయి సౌలు మర్చిపోయి దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా లేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రభు ద్వారా ఒక ఆత్మవశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకుని పలికిన మాటలు పలికిన తర్వాత మరలా తప్పు చేస్తున్నాడంటే, ఒకసారి తప్పు చేసిన వాడు ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత మరలా తప్పు చేస్తున్నాడంటే అది వాత వేయబడిన మనస్సాక్షి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, కొంతమంది ఆత్మవశులు తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయి తన జీవితాన్ని నష్టపరుచుకున్నా మళ్ళీ పశ్చాత్తాపడి సరి చేసుకుంటే దేవుడు సరి చేస్తున్నాడు. ఆ సరి చేయబడిన వాడు మరలా తప్పు చేస్తే ఇక దురాత్మ పట్టిన వారు ఉంటాం, కానీ దేవుని ఆత్మ కలిగి మనం జీవించం. అది ఈ వాక్యానికి ఒక సారాంశం, అర్థం అది. సౌలు యొక్క జీవితంలో దేవుని ఆత్మను కోల్పోయాడు, కానీ దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి ఎట్లయినా మాట్లాడిచ్చాడు ఇలాంటి మాటలు. ఈ తప్పు తెలుసుకున్నాడు కదా, నేను తప్పు చేశానయ్యా నాయన దావీదు అంటున్నాడుగా. 24వ అధ్యాయం మీరు చూడండి, ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో తెలుసా? 13వ వచనం చదవండి. పూర్వీకులు సౌమ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దుష్టత్వము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిల్లును గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును కాక అని ఆయనే ఈ సంగతి విచారించిన పక్షంలో వ్యాజ్యమాడును, నీ వశము కాకుండా నిర్దోషునిగా తీర్చును కాకని దావీదు మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని నాకు కనపడతలే, మీరే చదవండి అక్క. ఎలా ఏడ్చాడు? బిగ్గరగా ఏడ్చాడంట. ఏడ్చాడంటే అర్థం ఏంటి? మారుమనసు పొందాడని అర్థం, పశ్చాత్తాపడిన అనుభవంలోకి వచ్చాడని అర్థం. నాయన దావీదా ఈ మాట నీదేని అంటున్నాడు అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం యొక్క అనుభవంలోకి వచ్చాడు. ఈ పశ్చాత్తాపం యొక్క అనుభవంలోకి వచ్చిన వాడు పశ్చాత్తాపడ్డాడుగా. ఈ మాటలు పలికిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా దావీదు ఇలా తప్పు చేస్తున్నాను, నాలో కూడా తప్పులు ఉండి క్షమించు ప్రభు అంటే మళ్ళీ దేవుడితో నూతన ఆత్మను ఇచ్చేవాడేమో. దేవుడు అన్యాసుడు కాదు కదా, ఎవరినో నశించడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ సౌలు ఈ మాటలు పలికిన తర్వాత, అయ్యా దావీదు రాజు నేను తప్పు చేసిన క్షమించని, లేదా నీ ఎడల నేను తప్పు చేసిన పొరపాటు చేసిన క్షమించు ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్తే సౌలు జీవితం వేరేగా ఉండేది. సౌలు జీవితం వేరుగా ఉండేది. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడాల సౌలు ఎక్కడికి వెళ్ళాడు? దేవుణ్ణి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. కాబట్టి సౌలు యొక్క జీవితం ఏమైంది? చచ్చేంత వరకు కూడా దురాత్మ చేతే చచ్చిపోయిన అనుభవం ఉంది. చనిపోయేంత వరకు కూడా దురాత్మ పడతానే ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే చచ్చిపోయేదా, కానీ ఆ అనుభవం ఉండిపోయాడు. మారు మనసు పొందుతున్నాడే కానీ సరైన మారు మనసు లేదు. తప్పులు ఒప్పుకుంటున్నాడు కానీ సరైన విధానం లేదు. వాస్తవానికి దేవుని ఆత్మవశమైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత సరిదిద్దుకుని పలుకుతున్నాడు. పలికిన తర్వాత ఎలా ఉండాలి? పలికిన మాటలు తగినట్టుగా జీవించాలి. కానీ ఆ జీవితం లేదు సౌల్లో. అందుకే సౌలు యొక్క జీవితం చాలా దారుణంగా ఉంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ఈడ మనమే కాదు అనేక మంది యూట్యూబ్లో చూడవచ్చు, రకరకాల చూడవచ్చు, ప్రతి వ్యక్తి కూడా పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనం తప్పు చేస్తున్నాం, ఆ దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు, ఆత్మవశులుగా ఉంటున్నాము, ఆరాధన చేసాం, దేవుని ఆత్మ కలిగిన వారు. తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత మన తప్పు బల దగ్గరికి వచ్చి సరిదిద్దుకుంటున్నాం. ఏ తప్పు అయితే బల దగ్గరికి వచ్చి సరిదిద్దుకుంటున్నామో మరలా సౌలు వలె అదే తప్పులు చేసుకుంటూ వెళ్తే, దావీదు రాజును చంపకూడదని తిరిగి వెళ్ళిపోయాడు సౌలు, మళ్ళీ 26వ అధ్యాయాన్ని చంపడానికి వస్తున్నాడు. అంటే మనం కూడా తప్పు చేసిన తప్పు ఒప్పుకుని మరలా అదే తప్పులు చేసుకుంటూ వస్తే దావీదు రాజు లాంటి జీవితం మనకు ఉండదు. సౌలు లాంటి నష్టం మనకు వచ్చింది. నీవు నేను దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని ఆత్మచేత కలిగి ఉన్నవారు, ఆత్మావశులుగా చేయబడినటువంటి అనుభవం మనం ఉండం. అలాంటి వారమైన మనం తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోకూడదు. ఒకవేళ తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయినా దాన్ని సరిదిద్దుకున్న తర్వాత
దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు కోల్పోయిన దాన్ని తిరిగిస్తాడు. ఇచ్చిన తర్వాత మరలా మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రతి ఆదివారం వాళ్ళ దగ్గరికి వచ్చి తప్పు చేశాను ప్రభు అనుకుంటే అది వాత వేయబడిన మనస్సాక్షి. అదే సౌల్లో ఉంది. కాబట్టి నష్టపోతున్నాడు. కాబట్టి పలికిన వాడే ఆ జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు కాబట్టి నష్టపోతున్నాడు. ఏమి పలికాడో ఆ జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు. కాబట్టి మనం కూడా పలుకుతున్న మాటలు కాపాడుకోలేకపోతే నష్టపోతాం. నీవైనా, నేనైనా, సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే. కాబట్టి మన జీవితాల్లో గమనించాల్సిన మాట, ఒక ఆత్మవశుడైన వ్యక్తి తప్పు చేసి దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకున్న తర్వాత పలుకుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో 7 అంతల అనుభవం కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. 1, నీవు శత్రువు కూడా మేలు చేసేవాడు అని మాట్లాడుతున్నాడు. 2, అపకారి కూడా ఉపకారం చేస్తావు అంటున్నాడు. 3, ఉపకారం చేసే బుద్ధి కలిగిన వాడు అంటున్నాడు. 4, నువ్వు నీతిపరుడు అంటున్నాడు. 5, నువ్వు రాజు అంటున్నాడు. 6, నీ రాజ్యం స్థిరపడుతుంది కాక అంటున్నాడు. 7, నీకు యెహోవా మేలు చేయ ప్రతిగా, నాకు చేసిన మేలుకు బట్టి యెహోవా నీకు ప్రతిగా మేలు చేయను కాక అంటున్నాడు. అంటే ఇన్ని మాటలు ఒక వ్యక్తి పలుకుతున్నాడంటే ఆ పలికే వ్యక్తి ఆ పలికిన మాటను బట్టి కూడా జీవించాలి. అలా మనం జీవించలేనప్పుడు, నేను పలుకుతున్నా, నేను జీవించాలా, మీరు పలుకుతారు, ఆ మాటల ప్రకారం మీరు కూడా జీవించలేనప్పుడు, మీరైనా నేనైనా పలికబడిన మాటలు నేను పలికినా వింటున్నా మీరైనా ఆ మాటల ప్రకారం మనం జీవించలేనప్పుడు మనం దేవుని ఆత్మను కోల్పోయిన వారు ఉంటాం. ఇక దేవుని ఆత్మను ప్రతిసారి కోల్పోతే పరిశుద్ధాత్మని బాధపరిచయం, దుఃఖపరిచయం అని అర్థం. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏముంది? మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన వారికి యుగముందైనను రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేదంట. కాబట్టి క్షమాపణ లేని క్రైస్తవ జీవితాన్ని జీవించి ప్రయోజనం ఏముంది? క్షమాపణ లేని క్రైస్తవ జీవితాన్ని జీవించి ఉపయోగం ఏముంది? అందుకే ప్రభు దగ్గరికి వద్దాం, బల దగ్గరికి వద్దాం. ఇన్ని రోజులు ప్రతిసారి బల దగ్గరికి వచ్చినప్పుడల్లా తప్పు చేసి ప్రభా మరలా ఈ వారం అంతా ఈ తప్పు చేసిన ప్రభా నువ్వు ఒప్పుకుంటున్నాం కదా. అట్ ద సేమ్ టైం ఈ వారం కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే ఒప్పుకుందాం. కానీ వచ్చే వారం ఈ వారం చేసిన పొరపాట్లు చేయకోకుండా వద్దాం. ఏం చేద్దాం? ఈ వారం ఏ పొరపాట్లు అయితే చేసి ఒప్పుకున్నామో వాటిని వచ్చే వారం చేయకోకుండా వాటిని సరిదిద్దుకుంటూ వాటిని కాపాడుకుంటూ ఇక ప్రభు వచ్చే పర్యాంతరం లేదా మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా ఆ మాటలను కాపాడుకుంటూ వెళ్ళటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభా ఇక తప్పు ఒప్పు అయిపోయింది, ఈ వారం మరలా పోయిన వారం లాగానే పొరపాట్లు చేసి వచ్చా, క్షమించు. ఇక నుండి ఈ వారం నుండి నేను ఏవైతే ఒప్పుకుంటున్నానో ఆ తప్పులు మరలా చేయను ప్రభా. ఆ తప్పులు మరలా చేస్తే గుర్తుపెట్టుకోండి, సౌలు లాంటి జీవితం మనలో ఉందని అర్థం. ఆ తప్పులు మరలా చేయకపోతే దావీదు లాంటి జీవితం మనలో ఉందని అర్థం. బెత్షెబాతో పాపం చేసి ఆ బెత్షెబా యొక్క భర్తను చంపించాడు. ఆ తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. మరలా అలాంటి తప్పులు ఏమైనా చేశాడు దావీదు? ఒకసారి మనిషిని చంపించాడు, తప్పు చేసి చంపించాడు. ఆ తప్పు సరిదిద్దుకున్న తర్వాత మరలా చేయట్లా. కానీ సౌలు నేను తప్పు చేశాను నాయన దావీదు అన్న తర్వాత మరలా తప్పు చేస్తున్నాడు. అంటే మరలా తప్పు చేసే అనుభవం మనలో బలంలో పాల్గొని క్షమించమని అడిగి కూడా మరలా ఈ వారం నుండి వచ్చే వారం వరకు తప్పులు చేస్తూ వస్తున్నామంటే సౌలు లాంటి జీవితం మనలో ఉంది. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత దొద్దు ప్రభావాన్ని విడిచిపెడుతున్నామంటే ఇక దావీదు లాంటి జీవితం మనలో ఉండటం. దావీదు లాంటి జీవితం అంటే నువ్వు శత్రువుకు మేలు చేస్తావు, ఉపకారం చేసే మనస్తత్వం నీకు ఉండిద్ది, ఉపకారం బుద్ధి ఉండిద్ది, నువ్వు నీతిపరుడుగా ఉంటావు, రాజుగా ఉండే అర్హత నీకు ఉంది, రాజ్యం దేవునికి ఇవ్వబోతున్నాడు, రాజ్యం నుండి ధన్యత ఉంది, ఇక దేవునికి మేలు చేసేవాడు ఉంటున్నాడు. ఒకవేళ సౌలులాగుంటే శత్రువుకు మేలు చేయం, ఇంకా ఉపకారం చేసేవాడు కూడా అపకారం చేస్తాం. ఉపకారం చేసే బుద్ధి ఉండదు, అపకారం చేసే బుద్ధి ఉండదు. నీతిపరులుగా ఉండము, నీతి లేని వారుగా జీవిస్తాం. ఇంకా రాజుగా ఉండే ధన్యత లేదు, ఆ ధన్యతను కోల్పోతున్నాం. రాజ్యం ఉండదు, మనం కూడా ఉన్నాం. ఏడోదిగా దేవుడు మనకు మనం ఇతరులకు మేలు చేయం కాబట్టి దేవుడు మనకు మేలు చేయడు, మన జీవితంలో మేలు అన్నది ఉండదు. అంటే మనం సౌలు లాంటి జీవితమా, దావీదు లాంటి జీవితమా, దావీదు రాజు లాంటి జీవితమా, సౌలు లాంటి జీవితమా? అంటే తప్పు ఒప్పుకుందాం, మనం కూడా ఆత్మావశులమే, దేవుని ఆత్మను కోల్పోయి ఉంటే సరి చేసుకుందాం ఈ ఒక్కరోజు. ఇక రేపటి నుంచి లేదా సరి చేసుకున్న తర్వాత నుండి సౌలు లాంటి జీవితం మనలోకి వస్తుంటే సరి చేసుకుని ఆ సౌలు లాంటి జీవితం జీవించుకోకుండా దావీదు రాజు లాంటి జీవితమే మనం ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా ప్రభు సహాయం అలాంటి దావీదు రాజు లాంటి జీవితాన్ని మనం జీవించినట్లు క్రీస్తు యేసులో ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు, ఎవరి వైపు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం విమర్శించుకుందాం. మనం దేవుని ఆత్మవశనమే, దేవుని ద్వారా దేవుని ఆత్మ మనలో ఉంది.
ఆత్మ మనం కోల్పోతే సౌలులాగుంటే సరి చేసుకుని దావీదులా దేవా నేను సౌలు లాంటి జీవితం నాలో ఉంది, దావీదు రాజు లాంటి జీవితం నాకు ఇమ్మని ప్రభు వాళ్ళ దగ్గర అడుగుదాం. అట్లా సరి చేసుకుని బలలో పాల్గొందాం. ఆ సరిచేయబడిన దావీదు రాజు లాంటి జీవితం ఏదైతే మనకు ఇవ్వబడిందో ఆ జీవితాన్ని లోకయాత్ర ముగించేంత వరకు కూడా మనం కలిగి ఉండటం కొరకై ప్రార్థన చేసుకుందాం. అట్లా మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా బలలో పాల్గొందాం. అటు ఇటు చూడకోకుండా మనల్ని మనం విమర్శించుకుంటూ సౌలు లాంటి జీవితమా దావీదు లాంటి జీవితం మనలో ఉందా పరీక్షించుకుని, సౌలు లాంటి జీవితం ఉంటే సరి చేసుకుని దావీదు లాంటి జీవితం కలిగి బలలో పాల్గొనడం కొరకై అటు ఇటు చూడకోకుండా మన హృదయాన్ని మనం చూసుకుంటూ పరీక్షించుకునబడిన వారమే బలలో పాల్గొనడం కొరకై ప్రభు సాయం చేయను గాక. మీరు అందరూ కూడా అట్లాగే పరీక్షించుకోనండి, ఎవరి వైపు కూడా చూడద్దు. ప్రార్థనలో ఒకరినొకరు ఎవరికి వాళ్ళు ఒకరినొకరు కూడా ప్రార్థన చేయండి. ఎవరికి వారు మెయిన్ ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకున్న వారమై బలలో పాల్గొందాం. అటు ఇటు చూడద్దు.